మీ మమ్మీకి వార్నింగ్ అబ్రాడ్. హలో క్యూడీస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనకి హనుమాన్ జయంతి ఉంది. సో హ్యాపీ హనుమాన్ జయంతి టు ఎవ్రీవన్. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనం స్విమ్మింగ్ వెళ్తున్నాం అనమాట. స్విమ్మింగ్ వెళ్ళేసి వచ్చి సిఎస్పి అంటే బీటెక్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సిఎస్పి ప్రాజెక్ట్ ఏంటని చెప్పి, దానికోసం సచివాలయంకి వెళ్ళి మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తారంటే అక్కడ తినేసి మళ్ళీ మా అక్క బర్త్డే వస్తుంది. సో దానికోసం అబ్రాడ్ షాపింగ్ చేయాలి. సో యా, ఫుల్ ప్యాక్డ్ ఉన్నాం ఈరోజు మనం. సో హాయ్, మై నేమ్ ఇస్ సిరి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నేను దీని మీద పడితే దాని మీద వర్క్ చేస్తాను. సో కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ లైక్ మై వీడియోస్. భయపడకండి గైస్, ఇలానే ఉంటుంది. లాగేస్తుంది గైస్ మా అమ్మ జుట్టు కూడా. అబ్బా, ఒక టిప్ ఇస్తా. మీరు ఎంత మంచిగా క్యాప్ వేసినా సరే, అర్థమవుతుందా? ఎంత మంచిగా లైక్ మీరు ఎన్ని వీడియోస్ చూసి ఓకే ఇలా వేస్తే జుట్టు తడవదేమో అనుకుంటారేమో. లుక్ అట్ మీ, ఇవన్నీకని మళ్ళీ తెస్తాను. షిట్, ఈ స్విమ్మింగ్ వెళ్ళొచ్చేలోపు నా జుట్టు మొత్తం పోయేలా ఉంది గైస్. అండ్ అవాయిడ్ మై లుక్ ప్లీజ్. సో ఆల్రెడీ జాతర వైపు స్టార్ట్ అయిపోయింది. కింద అంటే ఆల్రెడీ అమ్మీలు పెట్టింది. సో మనం దీన్ని తాగేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది గైస్. అండ్ సిఎస్పి ప్రాజెక్ట్ లోకల్ హాలిడే అంట. సో సచివాలయం లేదు, రేపు వెళ్ళాలి. సో ఇప్పుడే మంచిగా రెడీ అయినా. అండ్ నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇంకా అదంతా తీసుకుంటా కూర్చున్నాను గైస్. సో ఎప్పుడైతే మమ్మీ దీపం పెట్టేస్తుంది ఇంకా మనం గుడికి అయితే స్టార్ట్ అయిపోదాం. After so many days, not days, months. స్టార్ట్ అవుతున్నాం. ఇంకా పాలాభిషేకం అయిపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం. బాగుంటుంది గైస్. ఇంకా నేను మమ్మీ అయితే గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. చెప్పాలంటే కాలుతాయి చూడండి, మాకు కాలాయి. ఓ మై గాడ్, అసలు ఎంత కాలాయి అంటే అంత వేడిగా ఉంది. ప్లస్ ఇంకా ఇక్కడ హోమం వేరే చేస్తున్నారు, అది ఇంకా ఎక్కువ వేడైపోయింది. బట్ ఇట్స్ రిచువల్, మనం ఏం చెప్పలేం దాని గురించి. సో ఇంకా నేనైతే ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ చేసినాను. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది, పాజిటివ్ ఫీలింగ్. ఎంత మంచిగా అనిపించిందంటే నాకు ఏదో గ్రాటిట్యూడ్, దేవుడు ఆహ్వానిస్తేనే వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఇంకా చాలా మిరాకిల్స్ జరిగినాయి, అది మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు. ఎందుకంటే కలశం పట్టుకొని తిరగడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఖచ్చితంగా అదృష్టం ఉంటేనే చేయగలుగుతాము. అండ్ ఆ అదృష్టం నాకు వచ్చిందానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మా మమ్మీ వాళ్ళ సార్ ఉన్నారనమాట అక్కడ, అందుకని చెప్పి ఆయన సరే నువ్వు తీసుకొని అయితే ప్రదక్షిణ చేయ, కలశం చాలా మంచిదన్నారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళిన, ఫస్ట్ టైం హనుమాన్ జయంతికి నాకు ఫస్ట్ టైమే దేవుడు వచ్చేసి నువ్వు నా కలశం పట్టుకొని తిరగాలన్నట్టు చెప్పినట్టు అనిపించింది. నేనైతే ఇంకా హ్యాపీగా జై శ్రీరామ్ అనుకుంటూ నేనైతే ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. అంటే మనకు అనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అవర్ డే, ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని చెప్పి. సో గైస్, ఎప్పుడు గివ్ అప్ చేయకండి, ట్రస్ట్ ఇన్ గాడ్. మనం దేవుడిని నమ్మితేనే దేవుడు మనకు కూడా ఏదో ఒక దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటాడు. సో ఖచ్చితంగా దేవుడిని నమ్మండి. అండ్ జై శ్రీరామ్ గైస్. ఇంకా నేనైతే మమ్మీని అడుగుతున్నాను అక్కడ ఇచ్చేయాలంటే. అమ్మాయిలు అయితే పైకి వెళ్ళి అయితే పాలాభిషేకం చేయకూడదు, కింద పూజారికి ఇస్తే వాళ్ళు వెళ్ళి చేస్తారనమాట. ఓన్లీ అబ్బాయిలు చిన్నపిల్లలు మాత్రమే అలో అనమాట అక్కడికి. అమ్మాయిలు ఆర్ నాట్ అలౌడ్, ఎందుకంటే వీ నో ద రీజన్స్ కదా. సో అందుకని చెప్పి అదే అడుగుతున్నాను మమ్మీకి ఇచ్చేయాలంటే ముందు ఉన్న ఆంటీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వచ్చు అని చెప్పారు. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నాకు హనుమాన్ జయంతి రోజు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలానే మీ అందరికీ మంచి జరగాలి, మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మా మమ్మీ తీసింది అండ్ మా మమ్మీ మీకు దేవుని చూపిస్తుంది. సో మంచిగా మొక్కోండి గైస్, ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్. ఏం కాదు, ఎలాంటి టెన్షన్స్ ఉన్నాయి, యూ గైస్ విల్ గెట్ రెస్టెడ్. అసలు గివ్ అప్ ఇవ్వకండి. ఇంకా ఇక్కడైతే పాలాభిషేకం చేస్తున్నారు. పాలాభిషేకం ఎందుకు వేస్ట్ చేస్తున్నారని మాత్రం అడగకండి, ఎందుకంటే ఇది ఒక రిచువల్. అండ్ ఆ పాలు కూడా
లైక్ మన మీద పడితే అదొక మంచిలాగా తీసుకుంటాము, అంతే తప్ప వీఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్. మీరు అసలు అలా వరీ అవ్వకండి. ఆ పాలు కూడా మంచిగానే స్టోర్ చేస్తారు, లైక్ స్టోర్ చేసి ఇంటికన్నా తీసుకెళ్తారు, లేదంటే అక్కడ వాళ్ళు యూస్ చేస్తారు. మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ. అండ్ గ్లాడ్ ఖచ్చితంగా మీరు కోరుకోండి, ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. డోంట్ వరీ గైస్, ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్. సో యా, ఇదన్నమాట మా రిచువల్. ఇక్కడ పాలాభిషేకం చేస్తారు, చాలా మంచిది. అక్కడ తడిస్తే లైక్ అక్కడ ఉన్న చినుకులు కొన్ని పడినా కూడా చాలా మంచిది, చాలా ప్యూర్ అని నమ్ముతాం అన్నమాట మేము. సో అది గైస్, అంతే తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. అండ్ అస్సలు అనుకోకండి వేస్ట్ అవుతున్నట్టయితే, ఓకేనా? జస్ట్ అసలు 2 నిమిషాలు అయింది గైస్, దీపం పెట్టే లోపల 2 నిమిషాలు అయింది. కారుతోంది ఇట్లా అంతా మొత్తం చేసినాం అనమాట సన్ స్క్రీన్. ఇప్పుడు ఏంటంటే మా అక్క బర్త్డే వస్తుంది కదా, మొన్న హనుమాన్ జయంతి రోజే మా మమ్మీ మా డాడీ షాపింగ్ వెళ్ళారు తన బట్టలు తీసుకోవడానికి. ఇప్పుడు ఏంట్రా అంటే తను మురుకులు, పబ్బిళ్ళు ఇవన్నీ బాగా తింటుంది, నేను తినా. సో ఇప్పుడు తన కోసం అక్కడంతా తిరగాలి, టీమార్ట్, పశుపతి సైడ్, అండ్ మొత్తం స్నాక్స్ అంతా తీసుకొని మళ్ళీ దాన్ని కొరియర్ చేయడానికి అంతా చూడాలన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ కార ఇంకేమన్నా అమ్మా వేసి పెంచు. అబ్బక దించు, ఒకసారి వేడికి వెళ్ళి బయట పోని. ఇది వేడా అసలు. కార్లోకి వస్తే హెయిర్ ఇప్పచ్చు కదా అనుకొని ఇప్పాను గైస్. బా ఇంత వరస్ట్గా ఉన్నాను ఏంట్రా బాబు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హాయ్ గైస్. హాయ్. సో ఇప్పుడు ఈమె పెద్ద కూతురుకి మనం అన్నీ కొనాలన్నమాట. దాని చిన్న కూతురు ఎందుకు మేడం, మేబీ మూటలు మోయడానికేమో, అంతే కదా మమ్మీ? ఎస్. మా మమ్మీ ఫుల్ అలసిపోయిందంట గైస్. ఇంకటి నుంచి నేను సాటిస్ అంటే ఏం ప్రోగ్రామ్ పెట్టుకోనంటాను. మరి ఇంకెప్పుడు పోవాలి మనం బయటకి? చెప్పు మమ్మీ. మమ్మీ కారు రివర్స్ చేసుకుంటా కాబట్టి ఏం మాట్లాడదు. రేపు సండే, రేపే పోస్ట్ చేస్తాను. కన్సిస్టెన్సీ అంటే సిరి అంటే కన్సిస్టెన్సీ. ఇది ఎన్ని రోజులు చెప్తుందో చూడండి మీరు. ఇది చెమట వల్ల గ్లో అవుతుందా లేదంటే నా స్కిన్ నిజంగానే గ్లోయింగ్గా? ఏమంటావు మమ్మీ? నా స్కిన్ గ్లోయింగ్గా చెమట వల్ల గ్లోయింగ్గా? స్కిన్ గ్లోయింగ్. సో యా గైస్, మొత్తం తిప్పుతుంది. అప్పుడు మాత్రం హెయిర్ మనం మంచిగా వేసుకోవాలి, లేదంటే ఎండకి పైకి వెళ్ళిపోతాం. ఈరోజు స్విమ్మింగ్ లాస్ట్ డే తగిలించుకొచ్చాను చూడండి. స్విమ్మింగ్ పూల్కి అంటే ఎంత ఇష్టం ఉంటే నాకు ముద్దు పెట్టింది. చాలా పెయిన్గా ఉంది. ఇంజూరీ, దీని ఇంజూరీ అనే అంటారు కదా, అది ఎంత చిన్నదైనా అది ఇంజూరీ కిందకి వస్తుంది. అది ఇంజూరీయా అంట మా అమ్మ. ఓకే, నేను పాట పెట్టుకోవాలి. బై గైస్. నాకు ఈ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి దేవుడు నన్ను ఎప్పుడు కొండకు వెలుస్తాడు. ట్రస్ట్ మీ గైస్, మనం తిరుపతి సరౌండింగ్లో ఉన్నా కూడా ఆయన పిలుపు లేనిదే మనం వెళ్ళలేము. సో నాకు కూడా చాలా రోజుల నుంచి వెళ్ళాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన నన్ను ఏదో ఒక రోజు పిలుస్తాడు. పిలిచినప్పుడు నేను వెళ్ళిన బాధలు, నా సంతోషాలు అన్నీ చెప్పుకుంటాను. డ్రైవింగ్ మీకు ఎవరు నేర్పించారండి మేడం, చెప్పండి. మా గురువు గారు. ఎవరు? మా గురువు గారు. అదే ఎవరు? గురువు గారు అంటే మా వారు, శ్రీవారు. ఎంత మంచిగా డ్రైవ్ చేసినావు, సూపర్. ఇక్కడ అంతా డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే అసలు ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తానో మా ఆయన కాదు, నాకు మాత్రం తెలుసు, నా చిన్న కూతురికే తెలుసు. సూపర్ డ్రైవింగ్ చేసింది గైస్, అసలు నైస్. అందుకే నేను డ్రైవర్గా అపాయింట్ చేసుకుంటాను.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? చాలా రోజులు అయిందండి వీడియో తీసి. నువ్వు మాట్లాడి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కడికి వెళ్తున్నారండి? మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాము. ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు అందరూ? నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళావు? తీసుకెళ్తానైనా సీట్ బెల్ట్ ఏమి అయ్యాడు, దానికి తగిలించున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా? కొట్టుకున్నావా ఎందుకు ఒకసారి పడుతున్నారు? నీ పెద్దకు తాగు చెప్పండి చెప్పలా. చిన్న కూతురు డ్రైవింగ్ చేసినప్పుడు హార్న్ తాగు అని చెప్పినప్పుడు అబద్ధాలు నిజమని చెప్పండి. నీ అలవాటే వచ్చిన సేపు బాగా ట్రై చేసినావు కదా, ఇప్పుడు ఏమైపోయింది? వెనకాల గురువు గారు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నామని. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన టీచర్ మన పేపర్ చూసుకుంటే తప్పు చేస్తే భయపడా. నీ డైలాగ్ తప్పు చేస్తే కాదు. ఇప్పుడు సరే ఎగ్జామ్ రాస్తా ఉంటావు అబ్బా, మీ సార్ వచ్చి నీ పేపర్ చూస్తాడు అనుకో, అంటే నువ్వు రాసిన కరెక్టా తప్ప నీ తెలుసు, కరెక్ట్ రాస్తుంటావు. కానీ తప్పుడు రాసాడేమో చూస్తున్నాడేమో అంటే నీకు భయం వస్తుందా లేదా? అది రాదు నాకైతే. అబ్బా కరెక్టే, ట్రూ మాట్లాడాలి. గోతం తెచ్చింది, నేను మోసుకొని పోవాలంట. ఎన్ని బ్యాగులు? నీళ్ళు దేవత కాదు, గంగా దేవత. మాకు ఒక పీస్ లేదు. అంటే ఇప్పుడు మాకు ఒక 10,000 వరకు బిల్ అయింది. ఆ బిల్లు ఇప్పుడు మళ్ళీ మా అమ్మ 3,800 పెట్టి ఒకటి తీసుకొస్తుంది అనమాట. అదేంటో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నేను చేసి చూపిస్తా. నానా హాయ్, మనం పోదామా? బాయ్ నానా. బాయ్ బాయ్ శిరా. మీ నాయన వచ్చేసినాడు. నాన్న నిసిగించు. ఓకే లెట్స్ గో. ఉండు 1 minute 6 వెళ్దాం. ఎంతకి బయలుదేరదాం అనుకున్నాం, ఎంతకి బయలుదేరినాం మమ్మీ మనం? నువ్వే పెద్ద సంతలాగా గలగలగలగలగలగా మాట్లాడుతున్నాను సేపు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. షీ వాజ్ ఆస్కింగ్ టు రికమెండ్ సమ్ సిరీస్. బాగా చెమట పట్టింది చూడు నాకు. షీరోని మా డాడీ వదిలేసాం గైస్, అండ్ మా అమ్మమ్మ. అమ్మమ్మ దడా కనిపించట్లేదు. కనిపిస్తుంది. నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మేము పసుపర్తికి వెళ్తున్నాం. ఎందుకు అంటే కొన్ని జిప్ లాక్ కవర్స్ కొనుక్కోవాలి. మీకు వినిపిస్తుందా గైస్? మళ్ళీ చెప్తాను, చెప్పు. పసుపర్తికి వెళ్తున్నాం. పసుపర్తి సూపర్ మార్కెట్కి కొన్ని జిప్ లాక్ కవర్స్ తీసుకోవాలి. ఎందుకంటే యూకేకి కొరియర్ మేము అబ్రాడ్ వెళ్ళిపోతాం. కొరియర్ చేయడానికి కారపొడి, ధనియాల పొడి, మసాలా దినుసులు కొన్ని చేయాలి వాటి కోసము. తర్వాత కొన్ని థింగ్స్ కొనాలి, అందుకని అక్కడ దొరుకుతాయి. అందుకని అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ అనుకున్నాం, ప్లాన్ చేసాం. బట్ సమ్ రీజన్స్ వల్ల ఎప్పుడు స్టార్ట్ అయ్యాము. Please fasten passenger seat belt. సో అది గైస్, మా అక్క బర్త్డేకి స్నాక్స్, ఫుడ్ అంతా పంపిస్తున్నాం. బర్త్డే గర్ల్ షాపింగ్ లేకుండా బర్త్డే గర్ల్ వాళ్ళ ఫ్యామిలీ చేస్తాం షాపింగ్. సో లెట్స్ గో. అండ్ నాకు బుక్కులు వచ్చాయి. చూడవయ్యా అన్యాయాన్ని, వాడి సెలకి వాడే దండేసుకుంటున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. దరిద్రంగా ఉన్నావు అన్నాను కదా. మీ మమ్మీకి వార్నింగ్ ఇస్తావా? ఇవ్వ. నేను ఇవ్వను, మా అమ్మ కదా. మాట్లాడుద్దు నాతో. గోల్డ్ హనీ. ఓకే, పొడి వాంట్ మందేదంతా ఫ్రీగా ఇస్తా. కరెక్ట్. దాని పొగిడితే ఫ్రీ. పెద్ద డబ్బాలు, చిన్న డబ్బాలు లేదు. ఏం కన్నా కావాలి? నాకు కావాలి చాక్లెట్స్ డబ్బాస్.
అది దాని మనీ దాంతో కొనిస్తాడు. నేను నా డబ్బులు నేను ఏం కొని ఇట్లా సీరియస్. ఐ ఆర్ బయింగ్ దిస్. ఎందుకు కొంటున్నాం ఇది? ఇదే జిప్లా కవర్స్. ఏం చేసి పంపిస్తుంది ఇంట్లో? అన్ని కారపొళ్ళు. వేడిగా ఉంది బయట. ఓ ఓ ఓ స్పాంజ్గా నీ కొంటావే నువ్వు? బాటిల్ పిచ్చి పట్టింది మమ్మీ నీకు. ఫ్రీ నీకు. కాలు నొప్పులుగా ఉంది. దా ఎక్కుతావు భుజంపైకి ఎక్కుతావు. కూర్చొని కూడా కాలు వేసుకొని దంచేదే బాబాయ్. కొంటావు మమ్మీ చెప్పు. ఆయిల్కి ఎన్ని అని కొంటావు? హాట్ బాక్స్ బాగాలేదని అర్థం. నేను పక్కన పెడితే కాల్ కూర్చోబెడతానా అప్పుడు నువ్వు బాగా చెప్పు చెప్పు. హాయ్. ఓకే, సో వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? I'm just having my lunch. లంచ్. అబ్రాడ్ షాపింగా నీకోసం? వాట్ ఈస్ దట్? ఫేమస్ అయిపోతావు చూడు నా ఛానల్కి వచ్చిన తర్వాత. రూడ్. సరే నాకు కూడా వచ్చారా పశుపతికి? తిప్పుతాంది. అక్కడ దొరకవు మరి. టీ కప్పు ఇప్పుడే దొరుకుతాయమ్మా. ఏం చేసుకుంటుంది? ఏం శ్రీ అది? అదేదో బాస్కెట్ చిన్నది. మామ్ ఇస్ మామింగ్. ఫైనలీ షాపింగ్ ఇస్ అయిపోయింది అమ్మా. సో మమ్మీ ఏంది ఎత్తు దంచేస్తాందిరా బాబు. ఆకులు దంచేస్తాం. నైట్ లైఫ్ ఇన్ తిరుపతి ఈజ్ ద బెస్ట్ లైఫ్. అసలు చాలా బాగుంటుంది నైట్ లైఫ్. చాలా కూల్ ఉంటుంది. మొత్తం లైట్స్ వేసి దగ్గర అనేసి నా ఫేస్ అంత క్లియర్గా కనిపిస్తుంది అంటే లైట్స్ వల్లే. సో ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు మార్నింగ్ కన్నా నైట్ ఒకసారి వెళ్ళి చూడండి. యూ విల్ గెట్ ద బెస్ట్ నైట్ లైఫ్. సో క్యూరీస్, మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ క్యూటీ. సో ఈరోజుకైతే ఇంతే. మీరు నెక్స్ట్ వీడియో మీకు ఏ పార్ట్ ఎక్కువ నచ్చిందో అది కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.